అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. నేటి ద్రవ్యోల్బణ యుగంలో ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించిన డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలని, భారీ లాభాలను సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. మీరు కూడా తక్కువ రిస్క్లో పెద్ద నిధిని సృష్టించాలని కలలు కంటుంటే పోస్ట్ ఆఫీస్ గొప్ప పథకం మీకోసమే. అదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్. ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితం. అదే సమయంలో మీరు గొప్ప రాబడిని కూడా పొందుతారు. ప్రతి నెల చిన్న మొత్తాలను డిపాజిట్ చేయడం ద్వారా లక్షల నిధిని ఎలా సృష్టించుకోవచ్చో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక ప్రతి నెల కొంత డబ్బు ఆదా చేయడం ద్వారా భవిష్యత్తు కోసం పెద్ద నిధిని సృష్టించాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం అనేది ఓ వరం లాంటిది. అసలు ఈ పథకం అతిపెద్ద లక్ష్యం ఏంటి అంటే, దీనిలో ఎటువంటి రిస్క్ ఉండదు. మీరు జమ చేసిన డబ్బు భారత ప్రభుత్వ సావరిన్ గ్యారంటీ మీద ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుంది. అండ్ బ్యాంకుల్లో డిపాజిట్ మొత్తం కూడా 5 లక్షల వరకు మాత్రమే హామీ ఉంటుంది. ఇక పోస్ట్ ఆఫీస్లో మీ మొత్తం డిపాజిట్ అనేది సురక్షితంగా ఉంటుంది. అండ్ ఈ పథకంలో మీరు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. కనీస పెట్టుబడి నెలకు కేవలం 100 రూపాయలు ఉండాలి. అలాగే మంచి విషయం ఏంటి అంటే, గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి అనేది లేదు. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే మీరు మీకు కావాల్సినంత పెట్టుబడి పెట్టొచ్చు అనమాట. ఇక ఈ పథకం మెచ్యూరిటీ కాలం అనేది 5 సంవత్సరాలు. కానీ మీరు దానిని 5 నుంచి మరో 5 సంవత్సరాలు మీరు పొడిగించుకోవచ్చు అనమాట. ఇక పోస్ట్ ఆఫీస్ ఆర్డి పథకంలో మీకు 6.8% వడ్డీ అనేది వస్తుంది. ఇక త్రైమాసిక ప్రాతిపదికన కాంపౌండ్ వడ్డీ రూపంలో జోడిస్తారు. అంటే మీరు మీ డబ్బుపై వడ్డీని మాత్రమే కాకుండా వడ్డీ పై వడ్డీని కూడా పొందొచ్చు అనమాట. దీని కారణంగా మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. అండ్ ఈ పథకంలో మీరు ఒకే ఖాతా లేదా ఉమ్మడి ఖాతా రెండింటిని కూడా తెరవచ్చు. మీరు ప్రతి నెల ఒక 5,000 డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాలకు మెచ్యూరిటీ కాలంలో మీరు మొత్తం 3 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తంపై మీకు 6.8% వడ్డీ రేటుతో 56,830 రూపాయల వడ్డీ అనేది వస్తుంది. అంటే 5 సంవత్సరాల తర్వాత మీకు మొత్తం 3,56,830 రూపాయలు వస్తుందన్నమాట. కానీ మీరు ఈ మొత్తాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే, అంటే మొత్తం ఒక 10 సంవత్సరాలు మీరు అక్కడ పెట్టుబడి పెట్టారే అనుకోండి, మీ డిపాజిట్ మొత్తం కూడా 6 లక్షలు అవుతుంది. దీనిపై మీకు 6.8% చక్రవడ్డీ రేటుతో పాటుగా 2,54,272 రూపాయల వడ్డీ వస్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల తర్వాత మీకు మొత్తం ఎంత వస్తుంది అంటే 8,54,272 రూపాయలు మీ చేతిలో ఉంటాయి. అంటే నెలకి కేవలం ఒక 5,000 చిన్న పొదుపుతో మీరు 8 లక్షల కంటే ఎక్కువ నిధిని సృష్టించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డి పథకంలో అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి సామాన్యులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక దీనివల్ల పెద్ద పెట్టుబడిదారులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇక భారత ప్రభుత్వ సార్వభౌమ హామీతో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. మీకు డబ్బు అవసరమైతే డిపాజిట్ మొత్తంలో 50% వరకు 1 సంవత్సరం తర్వాత రుణంగా తీసుకోవచ్చు. మీ ఖాతాను ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్కు సులభంగా బదిలీ కూడా చేయొచ్చు. ఇక మీరు IPPB అన్నమాట, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ద్వారా ఆన్లైన్లో వాయిదాలను కూడా జమ చేసుకోవచ్చు. ఈ పథకం మీకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీలో ఎవరనుకున్నా సరే వాళ్ళకి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.